బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి నా పేరు శేషవాణి, నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను 2005లో 2006లో ధ్యానంలోకి వచ్చాను. మరి రాధా మేడం ద్వారానే నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యాన పరిచయం రాధమ్మ ద్వారానే జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఎన్నో అనుభవాలు, అలానే ప్రతి ఒక్క మాస్టర్కి కూడా ధ్యానానికి రాకముందు ఒకటి, ధ్యానానికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నది మనకి తెలుసు. అలానే నేను కూడా ధ్యానానికి రాకముందు కొంచెం ఎవరితో కొత్త వాళ్ళతో మాట్లాడాలన్న భయం ఇదిగా ఉండేది. అలాంటిది నేను ధ్యానంలోకి వచ్చాక నాలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. అదేవిధంగా ధ్యానంలోకి వచ్చాక నేను ఏంటనేది తెలుసుకున్నాను. అప్పటి వరకు మనం ఆత్మ అంటే అది ఎక్కడో, ఆత్మ అనేది మనం పలకకూడని మాట అన్నట్టుగా మనం చూస్తాము. కానీ ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చామో ఈ లోపల ఏదైతే మనల్ని నడిపిస్తూ ఉన్నదో ఆ జీవాత్మే పరమాత్మతో కనెక్షన్ అనేది ఈ ధ్యానం ద్వారానే తెలుసుకున్నాను. అలానే ధ్యానం ద్వారా నా జీవితంలో చాలా మార్పులు, నా జీవితాన్ని చాలా ఆనందంగా నేను మలుచుకోవడం జరిగింది మాస్టర్స్. అలానే ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి, అందులో కొన్ని అన్నమాట. అలానే నేను ధ్యానంలోకి వచ్చాక, ఎందుకంటే నేను బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. మరి నేను చేసే బ్యాంక్ వెనకాలే రాధా మేడం వాళ్ళది పిరమిడ్ ఉండేది, లలిత పిరమిడ్ ధ్యాన మందిరం. మరి నేను లంచ్ బ్రేక్లో ఆ పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. మాకు 1.5 hour ఇచ్చేవారనమాట లంచ్ బ్రేక్. అందువల్ల నేనేం చేసేదాన్ని అంటే పిరమిడ్లోకి వెళ్ళి 1 గంట ధ్యానం చేసుకుని లంచ్ చేసి మళ్ళీ బ్యాంక్ వెళ్ళిపోయేదాన్ని. ఆ విధంగా రాధమ్మతో కనెక్షను, చక్కగా మాకు తెలియని విషయాలన్నీ కూడా రాధమ్మ ద్వారా తెలుసుకోవడం అలా జరుగుతూ ఉండేది. ఇంతలోనే రాధా మేడం వాళ్ళ ఇంట్లో కింద పోర్షన్ ఖాళీ అయితే మేడం ఏమో, వాణి మీరు వచ్చేయచ్చు కదా అని అన్నారు. అదేవిధంగా మేము రాధా మేడం ఇంటికి వచ్చేసాము. కింద పోర్షన్లో ఉండేవాళ్ళం అన్నమాట. అక్కడ ఇంకా ఆ ఇంట్లోకి ఉన్నాక ఎన్నో రకాలుగా మాకు ఎదుగుదల, ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది అక్కడే స్టార్ట్ అయింది మాస్టర్స్. ఎంతో అద్భుతంగా చక్కగా ధ్యాన గ్రామీణానికి అలానే సెలవులు పెట్టుకుంటూ మధ్య మధ్యలో కుదిరినప్పుడు వెళుతూ ధ్యాన గ్రామీణ కార్యక్రమంలో పాల్గొంటూ, అలానే అక్కడ ఉండగా మేము 41 రోజులు ధ్యానం, రోజు రాత్రి అఖండ ధ్యానం పెట్టారు ఒకసారి రాధమ్మ. అది సమ్మర్ అన్నమాట. అందరూ కూడా ఎండకి ఎక్కువసేపు కూర్చోలేరని చెప్పని చక్కగా హాల్ మొత్తం కూడా ఏసీ పెట్టించేశారు. అందుకని అఖండ ధ్యానం 41 రోజు కదా, అందరూ వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఎప్పుడైనా ఎవరన్నా ఇంకా లేరు అనుకున్న టైంలో పిలిచి, వాణి మీ పిల్లల్ని పంపించి కూర్చుంటారు ధ్యానంలో అనేవారు. అలానే మా బాబు కానీ మా పాప కానీ వెళ్ళి ఆ టైంలో అక్కడ కూర్చుని వాళ్ళు ఎవరన్నా వచ్చాక వాళ్ళు వచ్చేసేవారు అనమాట. అలాగా మేము రాధా మేడం ఇంట్లో ఉండంగానే 3 సార్లు 41 రోజు, ఇంకొక 41 రోజు ఎలా అంటే రాత్రి 10ంటికి కూర్చుని పొద్దున్న 6 వరకు ధ్యానంలో కూర్చునేవాళ్ళం. 6ంటికి మళ్ళీ కిందకు వచ్చేసి మా పనులు మేము చేసేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవడం. ఎటువంటి అలసట కానీ, ఎందుకంటే ఆ ధ్యానంలోనే ఆ ఎనర్జీ తీసుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి ఏ మాత్రం కూడా ఉండేది కాదు. ఎంతో ఉత్సాహంగా చాలా ఇదిగా మేము బ్యాంక్లో కూడా వర్క్ చేసుకునేవాళ్ళం అనమాట. ఇంకొక 41 days ఏం చేసామంటే రాత్రి 10ంటికి కూర్చుని అర్ధరాత్రి 1 గంట వరకు కూర్చుని ఆ తర్వాత మామూలుగా పడుకొని తెల్లారులే. ఆ విధంగా మేము అక్కడ ఆ ధ్యాన శక్తిని తీసుకోవడం అవనివ్వండి, ఆ చక్కటి ఆ వాతావరణంలో మేము ఉండడం వల్ల చాలా అద్భుతంగా ఉన్నది. ఆ టైంలో అక్కడ పత్రి సార్ ఎప్పుడు కూడా ఏలూరు వైపుకి ఎటు సైడ్ వెళ్ళినా కూడా రాధా మేడం ఇంటికి వచ్చేవాళ్ళు. అందువల్ల పత్రి సార్ని చాలా దగ్గరగా చూడటం, మాట్లాడటము జరిగింది. మరి గురువు సన్నిధి అని అంటే అందరికీ తెలిసిందే కదా, ఎంతో అద్భుతం. మరి అప్పటి వరకు నేను ధ్యానంలో రాకముందు వరకు కూడా ఏ గురువు దగ్గరికి అంటే ఎవరి దగ్గరికి అలా వెళ్ళడం కానీ అసలు ఎప్పుడూ లేదు. కానీ నేను ఫస్ట్ టైం పత్రి సార్ని చూస్తున్నానంటే నాలో ఎంతో
అది ఎగ్జైట్మెంట్ అనమాట. ఎట్లా ఏంటి ఎలాగో నాకు తెలీదు అప్పుడు. గురువు గారికి మామూలుగా ఎవరైనా గురువులు అంటే పాద నమస్కారం చేస్తాం కదా, అలాగ కాళ్ళకి దండం పెట్టుకోవాలేమో అనుకున్నాను. నేను అప్పుడు పర్మిషన్ తీసుకుని రాధా మేడం ఇంటికి వచ్చారు అని అంటే సరే అని చెప్పి వెళ్ళాను. నేను నిజంగా నా లోపల అలానే అనిపించింది. అలా చేద్దాం అనుకుంటుంటే అప్పుడే పక్కన ఎవరో అన్నారనమాట, సారు షేక్ హ్యాండ్ ఇస్తారు కానీ కాళ్ళకి ఎలా దండం పెట్టకూడదు, ఆయన కేకలేస్తారు అనేటప్పటికీ ఇలా కూడా ఉంటారు, ఇప్పటి వరకు చూసిన గురువులందరూ వేరు, షేక్ హ్యాండ్ తీసుకొని సరే అని చెప్పని నేను మళ్ళీ బ్యాంక్కి వెళ్ళిపోవడం జరిగింది. అలానే అక్కడ ఉండగానే మాకు ధ్యానం వచ్చాక అరుణాచలంలో ధ్యాన మహాచక్రం అనేది జరిగింది. ఆ ధ్యాన మహాచక్రానికి నేను మా వారు కూడా వెళ్ళాం అనమాట. అప్పుడు రాధా మేడం వాళ్ళకి రావడం కుదరలేదు, మేము వెళ్ళాము. అక్కడ ఒక వారం రోజులు సెలవు పెట్టుకుని వెళ్ళి మేము వచ్చేసాం అనమాట. డిసెంబర్లో జరిగింది. మళ్ళీ జనవరి ఎండింగ్కి పత్రిసారి ఏలూరు వచ్చారు. ఇక్కడ క్లాస్ ఏర్పాటు చేస్తే క్లాస్కని సార్ వచ్చారు. మరి సారు వచ్చి ఎన్ఎన్ ప్రసాద్ గారి ఇంట్లో ఉన్నారనమాట. వచ్చారనంటే రాధమ్మ చెప్పారు, వాణి సార్ వచ్చారంటే మనం వెళ్దాము అని అంటే మళ్ళీ అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. వెళ్తే సార్ అయితే చక్కగా వెళ్ళంగానే, ఇప్పుడు పొద్దున్నే మేమే వెళ్ళాం, ఫస్ట్ వెళ్ళంగానే కూర్చోమన్నారు. అందరం కూర్చున్నాక ఎవరు వచ్చారు అరుణాచలం జ్ఞాన మహాచక్రానికి అన్నారు. సార్ మేము వచ్చాను సార్ అని అనగానే మేడం ఎలా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు అన్నారు. బాగున్నాయి సార్. ఎందుకంటే అప్పటి వరకు మనం ఏదైనా ఫంక్షన్స్కి అని అంటే వివాహాలకి లేకపోతే మన ఇళ్ళల్లో ఫంక్షన్స్కి ఇలా వెళ్ళడమే, కానీ ఫస్ట్ టైము మన పిఎస్ఎస్ఎం దాంట్లో ఆ అరుణాచలంలో చూసింది చాలా అద్భుతంగా అనిపించింది. అదే విషయం సార్తో చెప్తే అవునా బాగున్నాయా మేడం, ఓకే అని అన్న. అంటే ఎంత చక్కగా అక్కడ జరిగిన విషయాలు ఇంకా ఏంటి అని అడిగితే రోజు సార్ మెసేజ్ ఇస్తూ ఉంటారు కదా, అందులో కొన్ని విషయాలు చెప్తే ఓకే మేడం అని అలా మాట్లాడారు. అంటే గురువు గారు అంత చక్కగా అంత దగ్గరగా మాట్లాడడం అనేది అదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. అలానే ఇంకొకటి ఏంటంటే మేము వచ్చింది అయితే 2006లో ధ్యానంలోకి. అయితే తర్వాత నాకు పీసీఓడి ప్రాబ్లం వచ్చింది. దానివల్ల 2013లో బ్లడ్ 3 పాయింట్స్కి వెళ్ళిపోయింది అన్నమాట. 3 పాయింట్స్కి వెళ్ళిపోతే నన్ను అంబులెన్స్లో తీసుకెళ్లారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే నాకు ఎక్కడా కూడా అంటే అప్పటికే ధ్యానంలోకి వచ్చేసాం కాబట్టి మరణ భయం అనేది ఏమీ లేదు. అలానే పిల్లల మీద కానీ ఎవరి మీద ఆయన మీద కానీ ఏమీ అనిపించలేదు. ఓకే, నా ఐసీయూలో తీసుకెళ్తున్నారు. నేను ఒకటే అనుకున్నాను అప్పటికే విన్నాం కదా, కొన్ని క్లాసులు అంతా కూడా విన్నాం కాబట్టి సార్ పత్రి సార్ని తలుచుకొని సార్ మరి ఏదైనా పని ఉంటేనే భూమి మీద ఉంటాము, మనం వచ్చిన పని అయిపోతే వెళ్ళిపోతామంటారు కదా సార్, మరి నాకు ఏదైనా ఈ భూమి మీద పని ఉన్నది అంటే ఉంచండి, లేదు నేను వచ్చిన పని అయిపోయిందంటే తీసుకెళ్ళిపోండి మాస్టర్స్ మీ ఇష్టం అని చెప్పనని నేను అంటే అక్కడ ఏ రకమైన భయము లేకపోతే బెరుకు లేకుండా పత్రిసార్ని తలుచుకొని ఆ మాట చెప్పుకొని నేను అలా ధ్యానంలో అలా పడుకొని ఉన్నాను. తర్వాత నన్ను ఐసీయూలో ఉంచడము, ఆక్సిజన్ పెట్టడము, తర్వాత బ్లడ్ ఎక్కించడము అవన్నీ జరిగినాయి. కానీ అక్కడ నాకు అనిపించింది ఏంటంటే అక్కడ మరణ భయాన్ని జయించడానికి అలాగా జరిగిందేమో అని అనిపించింది. అంటే తర్వాత చాలా కార్యక్రమాలు జరిగినాయి, తర్వాత జీవితంలో కూడా చాలా మార్పులు అనేవి వచ్చినాయి. అలానే మేము రాధా మేడం ఇంట్లో ఉండంగానే యాక్చువల్గా మాకు ఇల్లు కొనుక్కునే ఉద్దేశం కానీ ఏమాత్రం కూడా లేదనమాట. ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లల్ని చదివించాలి అలా అనుకుంటాం. కానీ అనుకోకుండా ఒక ప్రపోజల్ ఎలా వచ్చిందంటే మా బ్రదర్ ద్వారా వచ్చింది. మా బ్రదర్ వచ్చి ఇల్లు కట్టిస్తున్నారంట, ఒకళ్ళు తెలుసున్న వాళ్ళు, మొత్తం అన్నీ వాళ్ళే చూస్తారు, మనం జస్ట్ అమౌంట్ కడితే ఇలా ఇస్తారు అని చెప్పానంటే అమ్మో మా దగ్గర ఏమీ లేదని ఎలా తీసుకుంటాము అని చెప్పని అన్నాను. కాదు చూసి వద్దాము అని చెప్పని వెళ్ళటము, అలానే మా మావయ్య గారిని సంప్రదించటము, ఆయనకే తీసుకోమని అనటము. అది ఎలా జరిగిందంటే ఒక మిరాకిల్ అన్నమాట. రాధా మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాకు మాస్టర్స్ ఇచ్చిన గిఫ్ట్ మా ఇల్లు ఏర్పడడం అన్నమాట. అలానే ఆ ఇంటి గృహప్రవేశానికి మళ్ళీ ఏం జరిగిందంటే అదొక మిరాకిల్. ఇలా ఎన్నో అందరికీ జరుగుతాయి. అలానే మా లైఫ్లో జరిగిన విషయం నేను చెప్తున్నాను. గృహప్రవేశం జరుగుతున్న టైంలో
వెళ్తున్నాము అనుకున్నప్పుడు ఆ గృహప్రవేశం జరిగినప్పుడు కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్ అనేది జరిగింది. నేను కొంచెం అనీజీగా ఉన్నాను. ఏంటి నేను గృహప్రవేశం అనుకుంటే ఇలా జరిగిందని మనసులో అనిపించింది, కానీ అలానే ఫంక్షన్ అది జరుగుతుంటే ఇంకా టైం ఉందన్నారు. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు. ఆ గుమ్మంలో నుంచి ఉన్నప్పుడు లోపల పత్రి సారు అలాగా కిచెన్లో నుంచి ఇలాగా హాల్లోకి వచ్చినట్టుగా నాకు కనిపించింది అనమాట. నాకు అసలు ఇంకా ఎంత సంతోషం అంటే, అప్పటి వరకు నేను ఎంత బాధలో ఉన్నానో నా బాధ అంతా కూడా సార్ రావడంతో, అంటే సార్ని పిలవాలని ఉన్నా అప్పుడు మేము వచ్చిన కొత్త ఇంకా సార్ని పిలవలేదు, ఏం చెప్పలేదు. కానీ సారే వచ్చారు మా ఇంటికి, ఇంక మేమేం చూసుకోక్కర్లేదని చెప్పని చాలా చాలా హ్యాపీ అనిపించింది. అప్పటి నుంచి కూడా మేము అంటే ఆ కళ మాస్టర్స్ గిఫ్ట్ అన్నమాట. అది అలాగా మేము ఏదైతే రాధా మేడం ద్వారా ధ్యానంలోకి వచ్చామో అక్కడ నుంచి అక్కడ మేము అన్నీ పాల్గొనటం, కొత్త విషయాలన్నీ తెలుసుకోవడం, అలానే కొన్ని క్లాసులకి నేను వెళ్ళటం కుదిరేది కాదు బ్యాంక్లో సెలవు ఇవ్వకపోతే. మరి రాధమ్మ ఎక్కడికైనా క్లాసులకి వెళ్ళినా లేకపోతే సార్ ఏదైనా విషయాలు చెప్పినా కూడా అవన్నీ మళ్ళీ నాకు వచ్చి, వాణి ఇలా చెప్పారు, వాణి ఇలా ఉండాలంట, ఇలా చేయాలంట అని చాలా చక్కగా మాకు ఆ జ్ఞానాన్ని మాకు అందించేవారు. అలానే 2018లో మా అమ్మాయిది మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అంటే మేము యాక్చువల్గా మాకు చిన్న సైట్ ఉంటే అది సేల్ చేసి పాప మ్యారేజ్ చేద్దాం అనుకున్నాం. తీరా వాళ్ళు ఏంటంటే మొత్తం సైట్ పాపకి ఇవ్వమని అన్నారు. అలా ఇద్దాం అనుకున్నప్పుడు ఇంక మన చేతిలో ఖర్చులకి డబ్బులు ఏమీ లేవు అని చెప్పని మేము అనుకున్నాము. కానీ ఆ టైంలో ఒకటే అనుకున్నాం, సార్ మీదే మరి ఎంత ఎలా చేస్తారు ఏంటనేది మీరే భారం సార్ అని పత్రి సార్ని ఒక్కసారి తలుచుకుని ఎలా ఇది జరగాలనేది కార్యక్రమం చూడండి సార్ అని అన్నానంటే, అనుకోకుండా ఈయన ఫ్రెండు అదేంటి ఆయనకి డబ్బులు ఏదో వస్తే ఆయన హెల్ప్ చేయడము, అలాగా అందరూ హెల్ప్ చేయడం వల్ల పాప మ్యారేజ్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. అలానే మాకు వచ్చిన మా పాప వాళ్ళ హస్బెండ్ కూడా మాతో కలిసిపోయి చాలా చక్కటి ఆయన మాకు అయ్యారు. అలానే రాధమ్మ మాకు చెప్పారనమాట, ఎలాంటి వాళ్ళు కావాలనేది రాసుకోవాలి అని, ఏదైతే రాసుకుంటే మనకి అదే జరుగుతుంది అని చెప్పని అనటం, అలానే రాసుకోవటం. మరి అలాంటి ఏదైతే మనం కోరుకున్నామో అదే జరిగింది మాస్టర్స్. మరి యద్భావం తద్భవతి అని అంటాం కదా, ఆ విధంగా ఎన్నో అనుభూతులు. మరి చక్కగా పాప మ్యారేజ్ చేయటం, మరి బాబు అలానే బాబు కూడా తన ఎంసీఏ కంప్లీట్ చేసుకుని ఉద్యోగం చేస్తున్నాడు. ఈ విధంగా నెక్స్ట్ తర్వాత వచ్చి మేము 2018లో మేము ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నామో దానికి దగ్గరలోనే మళ్ళీ రాధా మేడం వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టారనమాట. రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం ఇక్కడికి దగ్గరగా వచ్చేసారు. ఇక రాధమ్మ వాళ్ళు ఇటు వచ్చేటప్పటికి మాకు ఇక్కడ ఏది జరిగినా కూడా మాకు చక్కటి సేవ చేసుకునే భాగ్యం. ఎందుకంటే ఇక్కడ క్లాసులు నిర్వహిస్తున్నప్పుడు అందరం కలిసి ఒక టీమ్గా వంట చేయటము, వచ్చిన వాళ్ళందరినీ మాస్టర్స్ని చూసుకోవడం, అలాంటి అవకాశం మాకు చక్కగా కలిగింది. ఇక్కడికి రాధా మేడం వాళ్ళు రావడం వల్ల చాలా అద్భుతంగా ఈ విధంగా. అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికి రాధా మేడం 2020లో మరి జూమ్ క్లాస్ స్టార్ట్ చేశారు. అలానే జూమ్ క్లాస్ మేడం చూస్తూ ఉండేవారు. మరి ఎప్పుడైనా క్లాసులకి వెళ్ళినా కానీ ఏదైనా పని ఉన్నప్పుడు కానీ వాణి నువ్వు చూసుకో అంటూ ఉండేవారు. ఇంకా నేను కూడా జూమ్ క్లాసులు రాధమ్మకి హెల్ప్ చేస్తూ, ఎందుకంటే ప్రతిదీ కూడా అంతా మనం మైత్రి భావం కదా, ఒకరికొకళ్ళం హెల్ప్ చేసుకుంటూ టీం వర్క్గా మేము అలాగా ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో ఉన్నాం మాస్టర్స్. ఓకే, మరి నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన పిఎంసి వాళ్ళకి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.